సంజ తపస్సు భగవంతుడగు శివుని సంజ స్తుతించుట, శివుడు సంతుష్టుడై ఆమెకు అభీష్టవరము నొసగుట, ఆమెని మేధాతిథి యొక్క యజ్ఞమునకు పంపుట. బ్రహ్మనుడివెను, నా పుత్రులలో శ్రేష్ఠుడవు మహాప్రాజ్ఞుడవగువో నారద. తపోనియమములనుపదేశించి వశిష్ఠుడు తన గృహమునకు వెళ్ళిపోయెను. తపో విధానమును తెలుసుకుని సంజ తన మనస్సులో మిక్కిలి ప్రసన్నురాలయ్యెను. అప్పుడు తపస్వినికి యోగ్య మగు వేషమును దాల్చి ఆమె బృహల్లోహిత సరోవర తీరముననే తపమునరింపసాగెను. వశిష్ఠుడు తపస్సాధన కొరకు ఉపదేశించిన మంత్రముతో ఉత్తమ భక్తి భావన భగవంతుడగు శంకరుని ఆరాధింపసాగెను. ఆమె భగవంతుని యందే తన చిత్తమును లగ్నము చేసెను. మనస్సును ఏకాగ్రము చేసి గొప్ప తపస్సు చేయసాగెను. ఆమె తపస్సునందు లగ్నమయ్యుండగా 4 యుగములు గడిచిపోయినవి. భగవంతుడగు శివుడు ఆమె తపస్సు చేత తృప్తి చెంది మిగులు సంతుష్టుడయ్యాను. బాహ్యాంతరములయందు ఆకాశమునందు ఆ స్వామి వ్యాప్తి చెంది ఆమెకు అంతటను దర్శనమొసగెను. ఆమె ధ్యానించు రూపముతోనే ఆ ప్రభువు ఆమె ఎదుట సాక్షాత్కరించెను. తాను చింతన చేయు ఆ స్వామి రూపమును కనులు ఎదుట దర్శించి ఆమె మిక్కిలి ఆనందముతో పొంగిపోవుచుండెను. భగవంతుని ముఖారవిందము అత్యంత ప్రసన్నముగా నుండెను. ఆ స్వామి స్వరూపము నుండి శాంతి ప్రవహించుచుండెను. నేను భగవంతుడగు హరునితో ఏమి చెప్పుదను, ఆయన నెట్లు స్తుతింతును అని ఆమె ఒక్కసారిగా భయభీతురాలై ఆలోచింపసాగెను. దానినే చింతించుచు తన 2 కళ్ళను మూసుకొనెను. కనులు మూసుకొనగానే భగవంతుడు శివుడు ఆమె హృదయములో ప్రవేశించి ఆమెకు దివ్య జ్ఞానం మొసగెను. దివ్యవాణిని దివ్య దృష్టిని ప్రసాదించెను. అప్పుడామె ఆ 3 పొంది అతి కష్టం మీద తెలుసుకొనబడు జగదీశ్వరుని శివుని ప్రత్యక్షముగా చూసి ఆయనను స్తుతింపసాగెను. సంజ పలికెను, నిరాకారుడు పరమజ్ఞాన గమ్యుడైన వాడు, స్థూలము సూక్ష్మము కానివాడు, పొడగరియును కానివాడు, యోగుజనులు తమ హృదయముల యందు నిరంతరము ఆరాధింపబడువాడు, లోకస్రష్టయు భగవంతుడును అగు శివునకు నమస్కారము. సర్వుడని చెప్పబడువాడు, శాంతస్వరూపుడు, నిర్మలుడు, నిర్వికారుడు, జ్ఞానగమ్యుడు, తన ప్రకాశమునందే స్థితుడై ప్రకాశించువాడు, వికారములు లేనివాడు, ఆకాశ మార్గము వలె నిర్గుణుడు, నిరాకారుడు అని చెప్పబడువాడు, అజ్ఞానాంధకారమునకు అతీతమైన రూపము కలవాడు, నిత్య ప్రసన్నుడగు భగవంతుడగు శివునకు ప్రణమిల్లుచున్నాను. ఏకరూపుడు, అద్వితీయుడు, పరిశుద్ధుడు, మాయారహితముగా ప్రకాశించువాడు, సచ్చిదానందమయుడు, సహజ నిర్వికారుడు, నిత్యానందమయుడు, సత్యస్వరూపుడు, ఐశ్వర్యయుతుడు, ప్రసన్నుడు, లక్ష్మిని సంపదలను ప్రసాదించువాడు అయిన భగవంతుడగు శివునకు నమస్కరించుచున్నాను. జ్ఞానరూపము చేతని ఆ స్వామి స్వరూపమును ఉద్భావన చేయబడగలిగినవాడు, ఈ జగత్తుకు సర్వదా భిన్నుడు, సత్వప్రధానుడు, ధ్యానయోగ్యుడు, ఆత్మస్వరూపుడు, సారభూతుడు, సరువులను సంసార సాగరము యొక్క ఆవలయొడ్డునకు చేర్చువాడు, పవిత్ర వస్తువులలో పరమ పవిత్రుడు. అట్టి ఆ ప్రభు మహేశ్వరునికి ప్రణామములు. ఆ స్వామి స్వరూపము పరిశుద్ధము, మనోహరము, రత్నమయ ఆభూషణములతో విభూషితుడు, స్వచ్ఛమైన కర్పూరముతో సమానమగు గౌరవర్ణముతో శోభిల్లువాడు. తన హస్తములందు వర, అభయ, శూల, కపాలములను ధరించినవాడు, దివ్యుడు, చిన్మయుడు, సగుణుడు, సాకార విగ్రహ సుశోభితుడు, యోగయుక్తుడు, భగవానుడగు శివునకు నమస్కారము. ఆకాశము, పృథివి, దిశలు, జలము, తేజము, కాలములను తన రూపముగా గల అట్టి పరమేశ్వరునకు ప్రణామములు. ప్రధానమును ప్రకృతి పురుషుడును ఆ స్వామి శరీర రూపము నుండి ప్రకటితులయ్యరి. అనగా వారిరువురు ఆ స్వామి శరీరమే. ఆ ప్రభువు యథార్థ రూపము అవ్యక్తము, బుద్ధి మొదలగు వాటికి అతీతమైనది. అట్టి భగవంతుడగు శంకరునకు పదే పదే నమస్కరించెదను. జగత్తును సృష్టించు బ్రహ్మయు, సృష్టిని పరిపాలించు విష్ణువు, చివరకు సృష్టిని సంహారమరించు రుద్రుడునగు ఆ స్వామి శంకరునకు నమస్సులు. ఆ ప్రభువు కారణమునకు కారణుడు, దివ్య అమృత రూపమైన జ్ఞానమును ఆనిమాది ఐశ్వర్యములను ప్రసాదించెను.
సకల లోకములకు వైభవమునొసగువాడు, స్వయముగా ప్రకాశరూపమైన వాడు, ప్రకృతికి కూడా అతీతమైన వాడు ఆ పరమేశ్వరుడుకు శివునుకు నమస్కారము. ఈ జగత్తు ఆ స్వామి నుండి భిన్నమని చెప్పబడజాలదు. ఆ స్వామి చరణముల నుండి పృథివీ, అంగముల నుండి సకల దిశలు, సూర్యచంద్రులు, కామదేవుడు, ఇతర దేవతలు ప్రకటితులయ్యేరి. ఆ ప్రభువు నాభి నుండి అంతరిక్షము ఆవిర్భవించెను. అట్టి శంభు భగవానుడికి ప్రణామములు. ప్రభు, అందరికంటే ఉత్కృష్టులకు పరమాత్మ మీరే. మీరే అనేక రకములగు విద్యలు, మీరే హరుడు, సంహారకర్త, మీరే సద్బ్రహ్మయు, పరబ్రహ్మయు. మీరు ఎల్లప్పుడూ ఆలోచన తత్పరులై యుందురు. ఆ స్వామి ఆది మధ్య అంతములు లేనివాడు. ఆ స్వామి వలననే ఈ జగత్తంతయు ఉత్పన్నమైనది. ఇది మనస్సు వాణి విషయముల కతీతము. అట్టితరి ఆ మహాదేవుని నేనెట్లు స్తుతించగలను? బ్రహ్మాది దేవతలు, తపోధనులకు మునులు కూడా ఆ పరమేశ్వరుని రూపమును వర్ణింపజాలరు. అట్టితరి నేనెట్లు వర్ణించగలను, స్తుతించగలను? ప్రభు, మీరు నిర్గుణులు, నేను మూర్ఖురాలునగు స్త్రీని. మీ గుణములను ఎట్లు తెలుసుకోగలను? ఇంద్రుడు మొదలుగా గల సమస్త దేవతలు గాని అసురులు గాని నీ రూపము నెరుగుజాలరు. మహేశ్వర, మీకు నమస్కారము. తపోమయ, మీకు నమస్కారము. దేవేశ్వర, శంభో, నా ఎడల ప్రసన్నుడువు కమ్ము. మీకు పదే పదే నేను నమస్కరించెదను. బ్రహ్మ పలికెను. నారద, సంజయ్ యొక్క స్తుతులతో నిండిన వచనములను విని మీదు మిక్కిలి ప్రశంసితుడైన భక్తవత్సలుడు పరమేశ్వరుడు శంకరుడు ఎంతయో ప్రసన్నుడయ్యెను. ఆయన శరీరము వల్కలము, మృగచర్మము చేత కప్పబడి ఉండెను. మస్తకము మీద పవిత్రమైన జటాజూటము శోభలొలుకుచుండెను. అప్పుడు మంచుతో దెబ్బతిని కమలముతో సమానమైన ఆమె యొక్క వాడిపోయిన ముఖమును చూసి భగవంతుడగు హరుడు దయతో కరిగిపోయెను. ఆమెతో ఇట్లు పలికెను. మహేశ్వరుడు నుడివెను. భద్రురాల, నేను నీ ఉత్తమ తపస్సునకు మిగుల ప్రసన్నుడనైతిని. పరిశుద్ధమైన బుద్ధిగల దేవి, నీ ఈ స్తుతి వలన కూడా నాకు మిగుల సంతోషము కలిగెను. కనుక నీవు నీ కోరిక ప్రకారము ఏదైనా వరము కోరుకొమ్ము. నీ మనస్సులోనున్న దానిని నీకు ప్రయోజనము కలుగచేయు వరమును కోరుకొనుము. తప్పక ఇచ్చెదనని పలికెను. నీకు శుభమగుగాక. నీ వ్రత నియమములతో నేను ఆనందించి తిని. ప్రసన్న చిత్తుడైన మహేశ్వరుని మాటలను విని మిక్కిలి హర్షముతో నిండియున్న సంధ్య ఆయనకు పదే పదే నమస్కరించి ఇట్లు పలికెను. మహేశ్వర, మీరు నా ఎడల ప్రసన్నులై వరము నీయదలచితరి. నేను వరమును పొందుటకు యోగ్యురాలనైతే, పాపరహితనైతే, దేవా, మీరు ఇప్పుడు నా తపస్సు చేత ప్రసన్నులైన ఎడల నేను అడిగిన మొదటి వరమును సఫలము చేయుడు. ప్రభు, ఆకాశమునందు గాని పృథివీ మొదలగు వాటి యందు గాని ఏ స్థలమునందు గాని ఏ ప్రాణి అయినను జన్మించుట తోడనే కామభావనాయుక్తము కాకుండుగాక. ప్రభు, నా సకామ దృష్టి ఎక్కడనూ పడరాదు. నా భర్త కూడా నా ఎడల మిక్కిలి సుహృదుడై ఉండవలేను. భర్త తప్ప ఏ పురుషుడైనను నన్ను కామభావనతో చూసినచో వాని పురుషత్వము నశించవలెను. అప్పుడు వాడు వెంటనే నపుంసకుడు కావలెను. పాపరహితి అయిన సంధ్య మాటలను విని ప్రసన్నుడైన భక్తవత్సలుడు భగవంతుడగు శంకరుడు పలికెను. దేవీ సంధ్య, వినుము. భద్రురాల, నీ తపస్సు చేత సంతుష్టుడనై నీవడిగిన వరములన్నీయు ప్రసాదించితిని. ప్రాణుల జీవితములందు 4 ముఖ్యమైన అవస్థలుండును. మొదటిది శైశవావస్థ, రెండవది కౌమారావస్థ, మూడవది యవ్వనావస్థ, 4వది వృద్ధావ్యస్థ. 3వ అవస్థ ప్రాప్తించగనే దేహదారి జీవుడు కామభావముతో కూడుకుని ఉండును. అక్కడక్కడ 2వ అవస్థకు చివరి భాగముననే ప్రాణికి సకాముడగును. నీ తపోప్రభావము చేత ఈ జగత్తునందు నేను సకామ భావోదయమునకు ఒక హద్దును స్థాపించి తిని. దాని వలన దేహదారియగు జీవుడు జన్మించగనే కామాసక్తుడు కాకుండుగాక. నీవు కూడా ఈ లోకమున దివ్య సతీభావమును పొందుము. ఇది 3 లోకములలోనూ ఇతర ఏ స్త్రీకి సంభవం కాదు. ప్రాణిగ్రహణము చేయు భర్త తప్ప ఇతర పురుషుడెవరో కాముకుడై నీ వంక చూడడు. అట్లు జరిగినచో చూసినవాడు నపుంసకుడై బలహీనుడగును. గొప్ప తపస్వి, దివ్యరూప సంపన్నుడు, మహానుభావుడగు ఒక మహర్షి నీకు భర్త కాగలడు. నీతో 7 కల్పముల వరకు జీవించి ఉండును. నీవు నన్నడిగిన వరములన్నిటినీ నీకు ప్రసాదించి తిని. పూర్వజన్మకు సంబంధించిన ఒక విషయమును నీకు చెప్పెదను. నేను అగ్నియందు నా శరీరమును ప్రతిదించెదను అని నీవు మొదటనే ప్రతిజ్ఞ చేసియుంటివి. ఆ ప్రతిజ్ఞను సఫలమునరించుటకు నేను నీకొక ఉపాయము తెలిపెదను. దానిని సందేహింపక చేయుము.
మునివరుడగు మేధా అతిథి దగ్గర ఒక యజ్ఞము జరుగుచున్నది. అది 12 సంవత్సరముల వరకు కొనసాగును. అందులో అగ్ని పూర్తి కాగా ప్రజ్వలితమై ఉండును. నీవు ఆలస్యము చేయకుండా ఆ అగ్నియందు నీ శరీరమును సమర్పింపుము. ఈ పర్వతమునకు ఒక భాగమున చంద్రభాగ నది కలదు. దాని తీరమున ఒక తపస్వి ఆశ్రమము కలదు. అచట మునివరుడగు మేధా అతిథి మహాయజ్ఞమును చేయును. నీవు స్వచ్ఛందముగా అచటకు వెళ్ళుము. ముని నిన్ను చూడజాలడు. నా దయవలన ముని యొక్క యజ్ఞాగ్ని నుండి నీవు ప్రకటితమైన పుత్రివి కాగలవు. నీ మనస్సులో ఎవరిని పొందదలుచుకున్నావో అతన్ని హృదయమునందు ధారణ చేసి అతనినే చింతించుచు నీ శరీరమును ఆ యజ్ఞమునందు ఆహుతి చేయుము. సంధ్య, నీవు ఈ పర్వతము మీద 4 యుగముల వరకు కఠినమైన తపస్సు చేయుచుంటివి. ఆ దినములలో చతుర్యుగము నందలి సత్యయుగము గడిచిపోయి త్రేతాయుగము యొక్క ప్రథమ భాగమునందు ప్రజాపతి దక్షిణమునకు అనేక మంది కన్యలు కలిగిరి. అప్పుడతడు సుశీలరైన ఆ కన్యలకు తగిన వరులతో వివాహం మొనరించెను. వారిలో 27 కన్యలను చంద్రుడికిచ్చి వివాహము జరిపించెను. చంద్రుడు ఇతర భార్యలనందరినీ వదలి కేవలము రోహిణితోనే ప్రేమగా వ్యవహరించుచుండెను. ఈ కారణము వలన మిక్కిలి కుపితుడై దక్షుడు చంద్రునికి శాపమొసగెను. అప్పుడు దేవతలందరూ నీ దగ్గరకు చేరిరి. కానీ సంధ్య, నీ మనస్సు నా యందు లగ్నమై ఉండెను కనుక నీవు బ్రహ్మతో వచ్చియున్న ఆ దేవతల మీద దృష్టి సారించలేదు. అప్పుడు బ్రహ్మ ఆకాశము వైపు చూసి చంద్రుడు మరలా తన స్వరూపమును పొందవలెనని అతనిని శాప విముక్తిని చేయుటకు ఒక నదిని సృష్టించెను. అది చంద్రుడు లేక చంద్రభాగ నది అని పేరుతో ఖ్యాతి వహించెను. చంద్రభాగ ప్రాదుర్భ కాలముననే మహర్షి మేధా అతిథి అచట ఉపస్థితుడై ఉండెను. తపస్సు ద్వారా అతనితో సమానుడైన వాడెవరునూ అచట లేరు, భవిష్యత్తునందును ఉండరు. ఆ మహర్షి మహత్తరమైన విధి విధానముతో దీర్ఘకాలము వరకు ప్రవర్తిల్లునట్టి జ్యోతిష్ఠమమును యజ్ఞమును ప్రారంభించెను. అగ్నిదేవుడు అందులో పూర్ణరూపముతో ప్రజ్వలితుడగుచుండెను. ఆ అగ్నిలో నీవు నీ శరీరమును ప్రద్యదించి పరమ పవిత్రురాలువు కమ్ము. అట్లు చేటి వలన ఇప్పుడు నీ ప్రతిజ్ఞ సంపూర్ణము కాగలదు. ఇట్లు సంధ్యకు ఆమె హితమును నుద్దేశించి ఉపదేశము నొసగిన దేవేశ్వరుడు భగవానుడగు శివుడు అంతర్ధానమయ్య. సంధ్య తపస్సు భగవంతుడగు శివుని సంధ్య స్తుతించుట, శివుడు సంతుష్టుడై ఆమెకు అభీష్టవరము నొసగుట, ఆమెను మేధాతిథి యొక్క యజ్ఞమునకు పంపుట. బ్రహ్మనుడివెను, నా పుత్రులలో శ్రేష్ఠుడవు మహాప్రాజ్ఞుడవగువో నారద.